ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎవరైతే దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తూ మరి కొన్ని విషయాల గురించి మరి ఉన్న బాధలు కష్టాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నావో వాళ్ళకి ఈరోజు దేవుడు తెలియపరిచే మాట, నువ్వు ప్రార్థన చేయడం వల్ల ఏమాత్రం కూడా నువ్వు పొందుకోలేవు, కానీ విశ్వాసం లేకుండా ఏమాత్రం కూడా నువ్వు పడుతున్న శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నీకు సమాధానం రావాలంటే విశ్వాసంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఒట్టిగా చేయకూడదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడని ఒక చిన్నప్పటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు పొందుకోగలుగుతావని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉండాడనియు తను వెతికిన వారికి ఫలము దయచేయని వాడనియు నమ్మవలను కదా. ఎవరైతే ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటారో వాళ్ళు విశ్వాసంతో, నమ్మకంతో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడని చిన్నప్పటి విశ్వాసంతో ఉన్న వాళ్ళకే దేవుడి శక్తిని, దేవుడి కృపను మనం పొందుకోగలుగుతామంట. ఏదో ప్రార్థన చేసుకుందాంలే, ఏదో అల్లరిచిల్లరగా వచ్చి సన్నిధిలో గడుపుతామంటే కుదరదంట. విశ్వాసంతో మన జీవితాన్ని జీవించాలని, విశ్వాసంగా దేవుని శక్తిని పొందుకోవాలని దేవుడు ఈ రోజున నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.